ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని మీ ఓటుతో ఆదరించండి అని మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్న రాంబాబు గారు అన్నారు. శుక్రవారం తర్లుపాడు మండలంలోని జగన్నాథపురం, సీతానాగులవరం, తుమ్మల చెరువు గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఐఐసీ చైర్మన్ జంకే వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. మార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అన్న రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న మాట్లాడుతూ పేదల ఇంటి ముంగిటకు ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుంది అన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు, రైతులకు గ్రామాల్లోనే మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అన్ని విధాలా అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి జగనన్న ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మహిళల ఖాతాల్లోనే జమ చేసి వారిని గౌరవిస్తున్నట్లు తెలిపారు. జగనన్న అందిస్తున్న సంక్షేమ ప్రభుత్వమే మళ్లీ రావాలంటూ ప్రజలు వైఎస్ఆర్సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు మండలంకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, ఎలాంటి లంచాలు తీసుకోలేదు, ఎలాంటి దౌర్జన్యాలకు ఆస్కారం ఇవ్వలేదు, ఎలాంటి రౌడీజానికి ఆస్కారం ఇవ్వలేదు అని చెప్పేసి మీరందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి, ఆ మంచిని ఆశీర్వదించండి. ఆ మంచి మీకు, మీ కుటుంబాలకు ఎల్లవెల్ల అండగా ఉండాలనేది కూడా గమనించండి. దయచేసి ఎప్పుడు కూడా ఈ ఓటు ద్వారా నేను ఎవరిని కత్తులు పట్టుకొని, కర్రలు పట్టుకొని రాజకీయంగా బయటకు రమ్మని ఎప్పుడు కోరను. మీకున్నటువంటి మీ విలువైనటువంటి ఓటులు, మీకున్నటువంటి మీ విలువైన ఓటులు మంచి అనే దాన్ని ఆశీర్వదిస్తూ వేసినట్లయితే ఆ మంచి మీకు, మీ కుటుంబాలకు జరుగుతుంది మాత్రమే తెలియపరుస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు, మీ కుటుంబాలకు మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పక ఆశీర్వదించి రెండో పర్యాయం ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నారు. ఆయన మంచి దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి దయచేసి మంచిగా ఆలోచన చేయండి, మంచిగా అండగా ఉండండి. ఆ మంచి ద్వారా మీకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. అదో ఇదో ఆ భయానికో ఈ భయానికో లోనైతే జీవిత కాలాలు మనము, మన బిడ్డలు కూడా ఇదే భయంతో ఉండవలసిన పరిస్థితి వస్తుంది. దానికి స్వస్తి పలకండి అని చెప్పేసి తెలుపుతూ ఇంత ఘనంగా స్వాగతించండి. అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు.